జిరాక్స్లు ఏమైనా ఉన్నాయా? అదేనా జిరాక్స్. ఇంకోటి ఏమైనా ఎట్లా జిరాక్స్ కొద్దిగా జిరాక్స్ లేదండి. అంటున్నటువంటి దూరం దూరం రాదు నాకు కరెక్ట్గా ఇంటికి కొట్టే చేరాలి. ఇచ్చేది రెండోది అవుతుంది. దేశంతో వాళ్ళ తండ్రి బతుకున్నంత కాలం దాని జోలికి పోకుండా, అదేవిధంగా అక్కడ వాళ్ళమ్మ మొదట వాళ్ళ తండ్రి చనిపోయినారు, తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయింది, అంతవరకు ఆస్తి జోలికి పోకుండా ఇప్పుడు తను వీళ్ళను మోసం చేసేసి వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందనే ఉద్దేశంతో ఆ ఇల్లుని, ఆ 25 సెంట్ల స్థలాన్ని కూడా కబ్జా చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించినాడు. అదేవిధంగా ఎక్కడైనా సరే మన ఇండియన్ నాన్ జ్యుడిషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మనం రిజిస్ట్రేషన్ చేస్తాం కదా, మనము రిజిస్టర్ ఆఫీస్ కూడా, రిజిస్ట్రార్ గారు కూడా ఇక్కడ దీంట్లో క్లారిటీగా మనకి ఇచ్చినారు. ఏమని ఇచ్చినారంటే షెడ్యూల్ జాగాలో ఎటువంటి కట్టడము లేవు. ఈ దస్తావేజులోని యావత్ అంశంలన్నీ వ్రాయించుకున్నవారు సూచనల మేరకు తయారు చేయడం అనేది. ఈ దస్తావేజుల్లోని యావత్ అంశంలన్నీ వ్రాయించుకున్నవారు క్షుణ్ణంగా చదువుకున్నారు. అంటే దీంట్లో ఎటువంటి తప్పులు లేవంట. సాక్షి సంతకాలు పెట్టిన వాళ్ళు, సాక్షులు అంతా ఒరిజినలే అంట. కానీ ఇక్కడ ఏం రాసినారు, 1908 సెక్షన్ 22B నిబంధనలకు ఉల్లంఘించినట్లయితే రిజిస్ట్రేషన్ చట్టంలోని 82 ప్రకారము శిక్ష అర్హులు అవుతారంట. ఇది ఫేక్ డాక్యుమెంట్ అని మేము ఇప్పుడే నిరూపిస్తున్నాము. ఎక్కడైనా సరే అన్నదమ్ముల్లో వీళ్ళు 5 మంది అన్నదమ్ములు అయితే మొదటి వాడికి 62 సంవత్సరాలు, ఇతను వ్రాయించుకున్నవారు క్రీస్తకం పఠాన్ గౌస్ కుమారుడు పఠాన్ శేషావల్లి ఖాన్ 56 సంవత్సరాలు. ఎవరు వ్రాయించుకున్నవారు అంటే తమ్ముడికి 56 సంవత్సరాలు, వ్రాయించి ఇచ్చినవారు పఠాన్ గౌస్ ఖాన్ కుమారుడు అల్లాబకర్, వ్రాయించి ఇచ్చినోడు అన్న 52 సంవత్సరాలు అంటే అన్నకి 52 సంవత్సరాలు, తమ్ముడికేమో 56 సంవత్సరాలు. అంటే ఇది ఎక్కడన్నా సమాజంలో మీరు ఎక్కడన్నా విన్నారా? అన్నకి 52 సంవత్సరాలు, తమ్ముడికి 56 సంవత్సరాలు. ఈ మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్. ఈ రీసెర్చ్ చేసుకునేటప్పుడు కుటుంబంలో వాళ్ళ పెద్దలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ సహచరులు కావచ్చు, ఇంట్లో వాళ్ళ కూతుళ్ళు కొడుకులు ఎవరో ఒకరికి ఆధార్ కార్డు తీసుకొని దాన్ని జాయిన్ చేసి వాళ్ళ తమ్ ఇంప్రెషన్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేస్తారు. అంటే రిజిస్టర్ గారు కూడా వీళ్ళని మోసం చేసినట్లే కదా. ఇది ఎంతవరకు పోతుందంటే మీరంతా, ఇది పోయిన సంవత్సరము వైసీపీ గవర్నమెంట్లో ఇది జరిగింది. వీళ్ళు ఆఖరికి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి స్టేషన్ పెట్టిస్తే స్టేషన్లో కూడా సిఐ గారు వాళ్ళు రాజకీయ బలం, ధనబలం ఎక్కువగా ఉండడంతో ఈ రోజు దాకా వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇప్పుడు కనీసం ఈ గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు ఈ సమస్య ఎందుకు బయటకు వచ్చిందంటే ఆయన యూనివర్సిటీలో ఉన్న యోగివేమన యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ శేషావల్లి ఆయన తన తమ్ముడు కూతురికి న్యాయం చేస్తాను, ఆ స్థలాన్ని వదిలేస్తే మీకు 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి, అక్షరాలు ఇస్తానని చెప్పి సాక్షాత్తు వాళ్ళ కుటుంబంలో పెద్ద అయినటువంటి వాళ్ళన్న నేమతుల్లా ఖాన్తో కూడా అందరి ముందర చర్చించడం జరిగింది. ఆ భూమి వదిలేస్తే మీకు ఇస్తానని. ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసిపోయింది. ఇది తెలిసిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు ఖచ్చితంగా చెప్పిన దగ్గర సంతకం పెడితే నీకు 2 లక్షలు ఇస్తాను, లేకపోతే అది కూడా అయ్యానని చెప్పి రోజు బెదిరిస్తున్నారనమాట. ఇది జరిగింది. వీళ్ళకి ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలంటే ఆ అమ్మాయికి ఇంకొక 4 రోజులు గడువు ఉంది. 28 రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి ఖరారయ్యింది, నిశ్చితార్థం అయిపోయింది. ఆ అమ్మాయికి 28 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు తీరా వాళ్ళ పెద్దనాన్న వీళ్ళని మోసం చేసేసినాడు, చేతులు ఎత్తేసినాడు. అంటే కనీసం వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చి, లేదా వాళ్ళ ఇంటి జాగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని అమ్ముకుంటారో చేసుకుంటారో, కూతురు పెళ్లి కాబట్టి ఈ అన్ని విధాలుగైనా సంచితంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయాలి. వాళ్ళ స్థలం వాళ్ళకి ఇప్పించుకుంటే దాన్ని బ్యాంకులో పెట్టుకోనో, లేదా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోనో, అమ్ముకోనో, తన బిడ్డకి పెళ్లి చేసుకొని ఒక ఇంటి దాన్ని చేయాలని చెప్పి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఇక్కడికి వచ్చినారు. అదేవిధంగా మేము ప్రెస్ క్లబ్లో మాట్లాడేదే కాకుండా మేము కలెక్టర్ దగ్గరికి పోతాము. మాకు
గత సంవత్సరం మేము స్టేషన్ మెట్లు ఎక్కితే మాకు స్టేషన్లో ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు మీడియాని ఆశ్రయించినారు మేడం. అది వాళ్ళు మేము ఈ ఇల్లు అమ్మకూడదు, ఈ స్థలం అమ్మకూడదు మాకు తెలియకుండా అని చెప్పి మేము సిఐ గారికి లెటర్ సబ్మిట్ చేయడానికి అప్పుడున్న సిఐ గారి పేరు సీతారామరెడ్డి సార్ గారికి లెటర్ ఇస్తే అప్పుడు ఆయన వాళ్ళన్న వైస్ ఛాన్సలర్ కడప నుంచి వాళ్ళ సడుగుడు ఎవరు కొంతమంది ఒక గ్రూప్గా వచ్చి మేము నేను తీసుకొని పోతాము నీ కథ చూస్తామని చెప్పి ఇతను బెదిరించినారంట. అది బ్రదర్ జరిగింది. ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగాలి. అది చాలా తక్కువ టైం ఉంది. మనము మీరందరూ దయవంచి మీడియా వాళ్ళు మీరంతా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలని కోరుకుంటూ మీరు ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాలి. మీరు పై అధికారుల వరకు దీన్ని ఖచ్చితంగా పాస్ చేసి వీళ్ళ కుటుంబాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. మా చేతికి రాలేదు. రిజిస్టర్ గారి దగ్గర పోయి ఇది మీరు మాకు తెలియకుండా ఎందుకు చేశారని అడిగితే కూడా అప్పుడు పేపర్స్ ఇవ్వలేదు. తర్వాత వేరే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కొంచెం అమౌంట్ వెచ్చించి ఈ డాక్యుమెంట్ సంపాదించడానికి కొంచెం డబ్బు కూడా ఖర్చు చేసినారు. దీంట్లో అప్పుడు తెలిసింది ఇది ఫేక్ అని. అన్నకి 52, తమ్ముడికి 56 సంవత్సరాలు అని చెప్పి దీంట్లో ఉంది. ఇదో ఇక్కడే అక్కడే వేపల్ రిజిస్టర్ ఆఫీస్ ఫేక్ డాక్యుమెంట్స్ అధికారులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇది జరిగింది. ఎలాగైనా సరే ఇప్పుడు కలెక్టర్ గారు గ్రీవెన్సీలకు వెళ్తామంటున్నారు. అదేవిధంగా ఎస్పీ సార్ కూడా గ్రీవెన్సీల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క బాధని చెప్పుకొని వాళ్ళకి తగిన న్యాయం జరిపించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా కనీసం రోజువారీ కూలీ జరగడం కూడా వాళ్ళకి చాలా కష్టం. మేము ఇంకంటే హెడ్ క్వార్టర్స్ సెక్రటరేట్కి దగ్గరకు పోయి కూర్చోవాలనుకుంటున్నాము. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఫైనల్గా ఆయన యూనివర్సిటీ నిధులు నిర్వహిస్తున్నటువంటి యూనివర్సిటీ ముందరే మేము కూర్చొని మేము ధర్నా న్యాయం జరిగేంత వరకు నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమే. మాది వెంపల్ అన్న. నాకు తెలియకుండా మా అన్నకు తెలియకుండా భూమి రాపించుకున్నారు. షావులి ఖాన్ అనేవాడు. నేను వచ్చి పాపకు పెళ్లి పెట్టుకున్నాను 21వ తారీఖు. నాకు దయచేసి న్యాయం చేయాలని నేను చెప్పుకుంటున్నాను.